అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రత్యేకమైన శుభాలు అందరికీ అందిస్తున్నాను. మరి దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు చెప్పే మంచి మాట ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారంట మన కొరకు, మన సమాధానము కొరకు, మన రక్షణ కొరకు ఆయన మీద ఒక శిక్షను వేసుకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23 నుండి చదువుదాం 25 వరకు. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చాలు. ప్రభువు ఎలా ఉన్నాడు అని చెప్పారంటే, ఆయన దూషించబడి దానికి బదులుగా ఏం పొందలేదు, ఆయన ఎవరిని దూషించలేదు కదా. ఆయన అనేకమైనటువంటి హింసలు పొందుతూ నీవు నేను కూడా హింసించబడాలి, లేకపోతే మనం కూడా ఇలాగ దూషించబడాలని నేను ఎప్పుడు కూడా కోరుకోలేదు. ఆయన యొక్క కోరింది ఏమిటి అంటే, ఆయన పొందిన దెబ్బలు, ఆ శిక్ష ఫలం ఏదైతుందో దాని ద్వారా మానవునికి స్వస్థత, మేలు అనేది కలగాలి. అది ఆయన ఒక ఉద్దేశం. ఈ ఉద్దేశమును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నెరవేర్చటానికి ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు. అలాగూ చేయటం అనేది ఎవరి ఉద్దేశం? ఇది మళ్ళా దేవుని ఉద్దేశం. అది దేవుని ఉద్దేశాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు? కుమారుడు దానిని నెరవేరుస్తున్నాడు. మనము కూడా తండ్రి యొక్క ఉద్దేశములు మన పట్ల ఏమవుతున్నాయో వాటిని మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. ఈ నెరవేర్చడం బట్టి, ఈ విధంగా మన యొక్క భక్తి భావాలను కొనసాగించడం బట్టి ఏ మేలు కలుగుతుందో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారి కంట అన్ని నామముల కంటే పై నామం కలిగింది. ప్రతి మోకాలు ఆయన సన్నిధానములో వంగాలి, ప్రతి నాలుక ఆయనని స్తుతించాలి. ఆధిక్యతలు ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆధిక్యతలు, స్వస్థతలు, మేలులు, దీవెనలు కావాలని ఆశపడుతున్నాం. అయితే అవి మనకు రావాలి అంటే మనం ఏం చేయాలి? మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క చిత్తమును మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. ఏంటి ఆయన చిత్తము అనేది మనం ఆలోచన చేస్తే, అంతటా అందరూ, అది ఆయన ఉద్దేశం. ఇంకా ఆయన యొక్క చిత్తం ఏమిటి అనేది మనం చూసినట్లయితే, మన యొక్క దేహము అనేటువంటి ఈ ఘటమును కాపాడుకొనుట ఆయన చిత్తం. నీకు తెలుసా, దేవుని యొక్క చిత్తము మనము నెరవేర్చాలి. ఎవరి చిత్తం? దేవుని యొక్క చిత్తాన్ని మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. నెరవేర్చటానికి దేవుడు, ఆయన చిత్తమును నెరవేర్చడానికి దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నారు అనే విషయాన్ని ప్రభుపక్షముగా నేను మీకు జ్ఞాపకంలోని తీసుకొస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క చిత్తమును ఆయన ఏం చేస్తున్నాడు? నెరవేర్చటము. అది తండ్రికి ఇష్టము కాబట్టి ఆయన చిత్తమును నెరవేర్చాలి.
ఏంటి ఆయన చిత్తం? ఏంటి ఆయన చిత్తం? తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఈ 2 కుమారుల్ని పిలిచాడు. అయ్యా, నువ్వు వెళ్ళి పొలం వెళ్ళి పని చేయనైనా అని చెప్పాడు. ఒకడేమన్నాడంటే నేను వెళ్ళను అని చెప్పాడు నిర్మోహటంగా. ఇంకొకరి దగ్గరికి వెళ్ళాడు, నీ వెళ్ళునైనంటే నేను వెళతాను అని చెప్పాడు. కానీ ఆ తండ్రి చిత్తాన్ని ఎవరు నెరవేర్చారు? జ్ఞాపకం చేసుకోండి. వెళ్ళనన్నవాడు దాన్ని నెరవేర్చాడు, వెళతానన్నవాడు దానిని నెరవేర్చలేదు. ఎవరిని చూసి తండ్రి ఆనందిస్తాడు? మొదట ఒకవేళ వెళ్ళాలన్నటువంటి ఆ విషయాన్ని చూసి ఒకవేళ బాధపడవచ్చు, వెళతానన్నటువంటి వాడి యొక్క చూసి సంతోషించవచ్చు. కానీ తరువాత మాత్రము ఎవరిని చూసి సంతోషించాడు అంటే వెళ్ళాలన్నటువంటి వాడిని బట్టి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనము అబ్రహాము సంతతి కావచ్చు, ఒకవేళ మనము దేవుని యొక్క విశ్వాస జాబితాలో మనం ఉండవచ్చు, తండ్రి యొక్క చిత్తమును నెరవేరుస్తామని ఒప్పుకోలు చేసుకుని పశ్చాత్తాపపడి రక్షణ పొందవచ్చు. కానీ ఆ చిత్తమును నెరవేర్చినప్పుడు తండ్రి చాలా దుఃఖపడుతుంటాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నెరవేర్చేటువంటిది ఆయన చిత్తం ఏంటో తెలుసండి. ఆయన నలగొట్టబడటం, ఆయన సిలువ మరణం పొందటం, ఆయన శరీరము దున్నబడటం, ఆయన శరీరం అంతా గాయపరచబడటం, ఆయన భారమైన సిలువను మోయటం, ఒక శాపగ్రస్తమైన స్థలములో ఉండటం, ఇది తండ్రికి ఇష్టమైన. నీకు తెలిసే విషయం, తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి కుమారుడు ఎన్నో ప్రయాసలు పడ్డాడు, ఎన్నో వదులుకున్నాడు. మహిమను విడిచిపెట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు, సింహాసనం విడిచిపెట్టాడు, స్తుతులను విడిచిపెట్టాడు, సుఖమైన జీవితాన్ని విడిచిపెట్టాడు. ఈ మానవాన్ని రక్షించటానికి ఆయన ఎన్నో విధాలుగా అంటాడు కదా, దాసుని రూపమును ధరించాను. అవమానపరచబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, హేళన చేయబడ్డాడు. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని రక్షించన్నాడు. ఆయన యోగ్యుడై ఉండి గొప్పవాడై ఉండి కూడా ఎందుకు పనికిరాని ఒక మానవుని చేత ఆయన ఏం చేయబడుతున్నాడు అన్నమాట? దూషించబడుతున్నాడు. దూషించబడుతూ కూడా దానికి బదులుగా ఆయన ఒక్క దూషణ మాట కూడా ఆయన నోట నుండి రానియలేదు. అదే తండ్రి చిత్తమును నెరవేర్చడం. భక్తి అనేటువంటిది దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఏర్పాటు చేయబడింది. ఇది భక్తి అనేటువంటిది నీ స్వార్థములో, నీ అవసరతలో, నీ అక్కరలో తీర్చుకోవటానికి కాదు. ఇది తండ్రి చిత్తమును నెరవేర్చటానికి మనందరము కూడా ఈ స్థలములోనికి మనం వచ్చాము. కనుక ఆ తండ్రి ఆయన చిత్తమును ఎలా నెరవేర్చాడో అలాగున మనము కూడా చేయాలి. అలా మనము కూడా చేయాలి. ఆయన చేసేటువంటి కొన్ని విషయాలను నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఇక్కడ అంశం ఏమిటంటే పంచగాయములలో ఉన్నటువంటి పరమార్థం. పంచగాయములలో ఉన్నటువంటి పరమార్థం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 5 గాయములను ఆయన పొందాడు. ఈ గాయములు ఎందుకు పొందాడో అనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకుందాం. అందరు క్రైస్తవ కీర్తనలో ఉంటుంది కదా, 5 గాయములను పొందినావా, నా కొరకై నీవు 5 గాయములను పొందినావా కదా. కనుక యేసుక్రీస్తు వారు మానవాడి యొక్క రక్షణ కొరకు ఆయన ఏం పొందాడు? 5 గాయములను పొందాడు. 5 గాయములు అంటే 5 కాదు, 5 ప్రత్యేకించబడ్డాయి. కానీ ఆయన శరీరం అంతా లెక్కించలేనటువంటి నాగడి సలువలే దున్నబడి ఉంది. వీటిలో ప్రాముఖ్యమైనది ఏది అంటే 5 గాయములు అని మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. ఈ 5 గాయములలో ఒకటి ఏంటి అనేది మనం చూసినట్లయితే మన పాపముల నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు. ఒక గాయం ఏమిటనమాట? మన పాపముల నిమిత్తము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేయబడ్డాడు? గాయపరచబడ్డాడు.
హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా తెలుసుకోవచ్చు. అంటే మనుషునికి శుద్ధి అనేటువంటిది దేని ద్వారా కలుగుతుంది అంటే రక్తము ద్వారా కలుగుతుందని సహజంగా అందరూ తెలుసుకోవచ్చు. ఇది ప్రత్యేకమైనది ఏం కాదు, అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకు అందరికీ తెలిసినటువంటి విషయ ప్రకారముగా ప్రభు ఏం చేస్తున్నారు అంటే మానవాళి యొక్క పాపములో నుండి విడుదల కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన పాపము లేని ఆయన రక్తము చిందించాలి. ఎవరి రక్తము? యేసుక్రీస్తు యొక్క పాపము లేని పరిశుద్ధమైన అమూల్యమైన ఆయన యొక్క రక్తం ఏం చేయబడాలి? చిందించబడాలి. ప్రతి వస్తువు మీద రక్తము అనేటువంటిది ప్రోక్షిస్తే ఆ వస్తువు ఏమవుతుందంట? శుద్ధి చేయబడుతుందని ఎలాగో మనందరికీ తెలుసో సామాన్యంగా, అలాగనే మానవాళి మీద ఉండే పాప దోషం ఏదైతే ఉందో, శిక్ష ఏదైతే ఉందో, యేసుక్రీస్తు యొక్క రక్తము చేత ఏం చేయబడుతుందన్నమాట? శుద్ధి చేయబడుతుంది. హల్లెలూయా. పాప క్షమాపణ దానివల్ల కలుగుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు రక్తాన్ని ఒలికించెను. అర్థమవుతుందా? ఆయన చేసిన ప్రతిదీ కూడా తండ్రి యొక్క చిత్తము. ఆ తండ్రి యొక్క చిత్తములో మొదటిది ఏంటి అంటే ఆయన పాపముల నిమిత్తం ఏం చేయాలి? రక్తమును చిందించాలి. అర్థమవుతుందా? రక్తాన్ని ఏం చేయాలన్నమాట? చిందించాలి. లూకాసు వార్తలో 22వ అధ్యాయము 44వ వచనం చదువుదాం. ఆయన వేధింపబడి అంటే ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుంటే రక్త బిందువులు అయ్యాను. ఆయన వేదనలో చెమట ఎలా అవుతుందంట? వేదనలో చెమట నేలను రక్త బిందువులు వలె పడుతుందంట. ఆ గొప్ప రక్త బిందువులు ఎందుకు దేవుడు అక్కడ చిందించవలసి వచ్చింది అంటే మన పాపముల కొరకే. ఆ రూపములో ఆ పాపమును ఆయన తీసివేయటానికి ఆయన ఏం చేస్తున్నమాట? ఆ చెమటతో పాటు దేనిని కార్చాడు? ఆయన రక్తపు బిందువులను కార్చాడు. ఏమైంది? ఇప్పుడు మానవునికి విమోచన దొరుకుతుంది. అందుకే ప్రతి మానవుడు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసతలోకి వచ్చిన తర్వాత, ఆయన బిడ్డలుగా మార్చబడిన తర్వాత, ఆయన శరీరములోను ఆయన రక్తములో మనం ఏమవ్వాలి? పాలిభాగస్తులు అవ్వాలి. ఆ పాలిభాగస్తులు అవుతున్నప్పుడు మనము మన యొక్క స్థితిని మనం అర్థము చేసుకోవాలి. ఈ పరిశుద్ధత అనేటువంటిది దేవుడు నాకు ఇచ్చాడు కనుక నేను పరిశుద్ధత లేనటువంటి వాడుగా ఆయన శరీరములో ఆయన రక్తములో నేను పాలిభాగస్తుడు కాకూడదు. ఆ విధముగా మనం ఎప్పటికప్పుడే ఆయన పరిశుద్ధమైన శరీరము కొరకు, ఆయన పరిశుద్ధమైన రక్తము కొరకు మనం ఏం చేయాలంటే జ్ఞాపకము చేసుకుంటూ మనము భక్తిని, మన విశ్వాసతను మనము కొనసాగించాలి. అది ఆనాడు ఆదిమ సంఘం ఏం చేశారంటే ఇంటింటా వారు రొట్టె విరుచుచు కదా వారి యొక్క భక్తిని వారు కొనసాగిస్తూ వచ్చారు. ఇంటింటా ఇది మొదటి మాటగా జ్ఞాపకం చేస్తున్నాం. మానవాళి యొక్క పాపముల నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశాడన్నమాట? రక్తాన్ని ఆయన చిందించాడు, లేక ఆయన కొట్టబడ్డాడు, నలిగిపోయాడు. మరలా తిరిగి ఇప్పుడు మనం ఏం చేయకూడదు? పాపం చేసి మరలా ఆయన రక్తము చిందించాలి, లేక ఆయన చనిపోవాలి అనేటువంటి ఉద్దేశము కలిగిన వారుగా మరలా మనము పాపము
చేయకూడదు. పాపమునకు వెలకట్టబడింది. పాపము పోవటానికి దేవుడు రక్తాన్ని ఆయన చిందించాడు. ఆ రక్తము మన మీద పడుట బట్టి, లేక ఆ రక్తమును మనం కూడా త్రాగుటను బట్టి మనం ఏమైపోయాం? శుద్ధులం అవుతున్నాం. కనుక మరలా యేసు ప్రభు యొక్క గాయాలు రేపుతూ ఆయనని మరలా మనము బాధించవద్దు అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కసారి యేసు ప్రభుని దుష్టునికి అప్పగించి, సిలువ మరణానికి అప్పగించి శాపగ్రస్తుడైనటువంటి ఇస్కరియోతు యూదా వలె మన జీవితాలు మార్చబడవద్దు. ఈ రక్తము నీ జీవితానికి ఆశీర్వాదకరముగా ఉండాలి. ఈ రక్షణ నీ జీవితానికి దీవెనకరముగా ఉండటానికి దేవుడు ఈ కార్యాన్ని మన పట్ల దేవుడు జరిగించాడు. కనుక దీన్ని శాపముగా మార్చుకోవద్దని మీకు ప్రభు పక్షముగా మనం చేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన యొక్క గాయము రెండవది దేని కొరకు అంటే మన రోగాల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఇది రెండవ గాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుదాం. అప్పుడు పిలాతు శుభమని చెప్పి చాలు. ఇక్కడ ఎందుకు కొట్టించబడుతున్నాడు? ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మనకు స్వస్థత అనేది మనకు రావాలి కదా. ఇప్పుడు స్వస్థత కావాలంటే ఏం చేయబడాలి? ఆయన కొట్టబడాలి, గాయపరచబడాలి కదా. ఆయన పొందిన దెబ్బల చేత మనకేమొస్తుంది కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడుతుంది కదా ఆ మాట మనకి 5వ వచనంలో. కనుక ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అంటే మొదటి గాయమేమో మన యొక్క పాప రోగములు పోవటానికి ఆయనేమో గాయపరచబడ్డాడని, రెండవ గాయమేమో లేక రెండవ ఆ దెబ్బలేమో దేని కొరకు అన్నమాట? మన యొక్క రోగములన్నీ పోయి మన స్వస్థత పొందాలి. మానవుని యొక్క జీవితంలో పాపము అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి రోగముగా మారిపోయింది. ఇది ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా ఆ రోగము మానవుని మీద ఏం చేస్తుంది? ఆధిపత్యమును చేస్తూ ఈ మనుషుడు ఏమైపోతున్నాడు అంటే బలహీనుడైపోతున్నాడు. ఇప్పుడు ఈ మనుషుని దేవుడు బాగు చేయటానికి రోగము కలిగిన వాడికి వైద్యుడు అవసరమే కదా. అట్లాగే ఈ రోగము కలిగినటువంటి మనుషునికి ఒక వైద్యుడుగా, ఒక పరమ వైద్యుడుగా, ఒక పరమ డాక్టర్గా మనలను బాగు చేయటానికి ఆయనే ఒక మెడిసిన్, ఆయన ఒక ఔషధముగా మన కొరకు ఆయన మార్చబడ్డాడు. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నా జీవితములను చక్కగా, పరిశుద్ధముగా, ఆరోగ్యముగా, మంచిగా మన జీవితాలు ఉండాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ఖచ్చితంగా శిక్షించబడాల్సిందే, ఆయన నిజంగా గాయపరచబడాల్సిందే. అందుకు ఆయన గాయపరచబడటానికి పిలాతు ఏమన్నాడు? ఈయనలో నాకు దోషము కనిపించట్లేదని చేతులు గడిగేసుకున్నాడు. కానీ ఏం చేశాడు? మరలా ఆయన్ని శిక్షించటానికి కదా, ఆయన కొట్టబడటానికి అప్పగించాడా? ఆ అప్పగించిన తరువాత ఏం చేశారు? ఆయనను కొట్టారు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన వస్త్రములను ఇప్పివేసి ఓదారంగు వస్త్రములను ఆయనకి తొడిగించారు. ఈ విధముగా ఆయనను హింసించారు. ఇవన్నిటిని బట్టి ఆ యెరూషలేము వీధులన్నిటిని కూడా ఆయన ఏం చేశారు? తిప్పారు, ఆయన్ని అవమానపరిచారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రభువారు పడినటువంటి ఆ వేదన, ఆ బాధ వర్ణాతీతమైనటువంటిది. ఆ కొరడాలతో కొట్టబడుతున్నప్పుడు 3 వస్తువులను ఆ కొరడ చివరి భాగంలో కట్టారు. 1 ఇనుపు రాడ్లు కట్టారు, 2 పదునైనటువంటి ఎముకలను వారు కట్టారు, 3వది ఆ
గాలము లాంటి ఆ కుంకిలను వాటికి కట్టారు. ఈ 3 కొట్టులను బట్టి ఏమవుతుంది అనేది మనం చూసినట్లయితే ఆ రాడ్లేమో ఆయన శరీరాన్ని పగలగొడుతూ ఉన్నాయి. అలాగనే ఈ పొదునటువంటి ఎముకలు ఏం చేస్తున్నాయంటే ఆ గాయములోనికి వెళ్ళి దానిని ఇంకా గాయము చేస్తున్నాయి. ఇంకా ఆ గాయములోకి వెళ్ళేటువంటి ఈ గాలములు ఏం చేస్తున్నాయి అంటే ఆ మాంసాన్ని పట్టుకుని బయటికి లాక్కొస్తూ ఆయనని చూడనొల్లని వానుగా, సొగసైనను స్వరూపమైనను లేనివాడుగా ఆయన ఉన్నాడు. అంత భారమైనటువంటి శ్రమను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు కొరకు పడ్డాడు? మన కొరకు పడ్డాడు. నిజంగా ఆయన పొందిన దెబ్బల వలన మన రోగాలకు స్వస్థత కలిగింది. ఈరోజు మనందరం పరిశుద్ధులుగా ఉన్నాం. పాపము జోలికి వెళ్ళుకోకుండా మనం భయముతో భక్తితో మనం జీవిస్తున్నాం అంటే ఇది ఎవరిని బట్టి? మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇక మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, జ్ఞాపకం చేసుకుంటే ఈ 3వ గాయం ఏంటి అనేది మనం చూస్తే, మన శాపములను తొలగించటానికి, మన శాపముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. 3వది ఏంటనమాట? మన శాపములను తొలగించటానికి ఆయన ఏం చేయబడ్డాడు? గాయపరచబడ్డాడు. వాక్యము నుంచి చూపిస్తాను. మన శాపములను దేవుడు తొలగించటానికి ఆయన ఏమయ్యాడు? గాయపరచబడ్డాడు. ఇది కూడా యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది 53వ అధ్యాయంలో. అది మీకు తెలిసినదే. మత్తయి సువార్త 27వ అధ్యాయము 28, 29 వచ్చా చదువుదాం. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు చెప్పే మంచి మాటలు ఏమిటి అంటే, ఆయన ఏం చేశారంట? తొడిగించి ముండ్ల కిరీటం పెట్టి తలకు పెట్టి చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభుకి తల మీద ఏం పెట్టారు? ముళ్ళ కిరీటం పెట్టారు. ఇది పాలస్తీనా ప్రదేశంలో 24 రకాల ముళ్ళతో దాన్ని తయారు చేశారంట. అతి పొడవైనటువంటి, అతి పదునైనటువంటి, అతి విషపూరితమైనటువంటి ముళ్ళతో ఆ కిరీటాన్ని తయారు చేశారంట. ఆయన తలపై దానిని దించిరి. ఆయన తలపై దానిని ఏం చేశారు? దించిరి. చాలా భయంకరంగా. మనకు కూడా దేశ సరిహద్దుల్లో కానీ ఆయా సరిహద్దులలో కానీ ఒక కంచిని వేస్తూ ఉంటారు. కంచి అంటే ముళ్ళతో కాదు, అదొక ఐరన్ వాటితో అల్లి వాటిని వేస్తూ ఉంటారు. అటు వ్యక్తి ఇటు, ఇటు వ్యక్తి అటు వెళ్లకుండా ఉండునట్లుగా. అట్లాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క తల మీదంట 24 రకాలతో కూడినటువంటి ఆ యొక్క ముళ్ళ కంచిని, విషపూరితమైనటువంటివి, పదునైనటువంటివి, వాటిని ఏరుకుని వచ్చి వాళ్ళు చక్కగా అల్లి ఏం చేశారంట? ఆయన తల మీద దానిని దిగగొట్టిరి. ఆ దిగగొట్టుడు బట్టి ఏమైపోయిందో తెలుసండి, ఆయన తలలో నుండి భయంకరమైనటువంటి రక్తస్రావణము ఆయన కారుతూ వచ్చింది, స్రవిస్తూ వచ్చింది. ఎందుకు ఆయన ఇలాగ చేశాడు అంటే, మన తలంపులతో మనం చేసిన పాపములు. దేనితో? మన తలంపులతో మనం చేసినటువంటి పాపములు. ఏంటి తలంపులు? ఏం చేశారు? ఇది తినవద్దు అని చెప్పినప్పుడు అది తిన్నాడు.
అది ఆయన యొక్క తలంపు కదా. ఆ తలంపులతో వారు చేసిన పాపము ఏమైందనమాట, అది శిక్షా ఫలముగా మారిపోయింది. ఆదాము నుండి మొదలుకొని నేటి వరకు కూడా ఏమైపోయిందనమాట, అదొక శాపముగా అది మార్చివేయబడింది. కాబట్టి ఆ శాపమును ఎవరి మీద వేసుకున్నారు, ప్రభు మీద వేసుకుని ఆ శాపమును తీసివేయటానికి ప్రభువారంట మన కొరకు ఏమయ్యాడంట, శాపమును కలిగిన వాడుగా మారిపోయాను. శాపగ్రస్తుడుగా ఆయన మారిపోయాడు. శాపగ్రస్తులంటే ఎవరు? పాపం చేసిన వారు కదా శాపగ్రస్తులు, దోషము చేసిన వాడు కదా శాపగ్రస్తులు. ఆయనలో ఏ పాపము దోషము లేదని జడ్జిమెంట్ అయింది కదా. అయినప్పటికీ కూడా ఆయన తీర్పు నొందాడు అంటే తండ్రి యొక్క చిత్తం అక్కడేమవుతుంది, నెరవేర్చబడుతుంది. తండ్రి యొక్క చిత్తం ఏమిటంటే ఈ పరిశుద్ధుడైనటువంటి ఈయన యొక్క రక్తము ఈ పాపులైనటువంటి మానవాళికి దొరకటను బట్టి, లేకపోతే వారి మీద ప్రోక్షించడం బట్టి ఆనాడు ఉన్నటువంటి వస్తువులని ఎలాగో శుద్ధి అయ్యాయో అలాగనే నా ప్రజలందరూ కూడా శుద్ధులవుతారు. ఈ శుద్ధులవుటను బట్టి వారి మీద ఉండే పాపశాపములన్నీ కూడా ఏమైపోతాయి, పూర్తిగా తొలగిపోయి వారందరూ మంచివారుగా మారిపోవటానికి అవకాశం అనేది దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన శాపములన్నీ తన మీద వేసుకున్నాడు. మనకేమిచ్చాడు? ఆయన రక్షణను దేవుడు, పరిశుద్ధతను దేవుడు మనకు ఇచ్చాడు. ఎవరి కొరకు యేసుప్రభు సావుందేను, ఎవరి కొరకు ఆయన సావుందేను, ఎవరి కొరకు చనిపోయాడు ఆయన? మన కొరకే కదా. మన శాపములు మన పాపములన్నీ తీసివేసి మన దోష శిక్ష అంతా తన మీద వేసుకుని భరించి ప్రభు అని యేసుక్రీస్తు వారు మనకు మంచి రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనందరము కూడా ఈరోజు ఈ విధముగా నిర్భయముగా, శిక్ష లేని వారుగా, స్వతంత్రులుగా, ఆనందముగా మనం బ్రతుకుతున్నామంటే దీనికి కారకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇక నాలుగో గాయం ఏంటి అనేది మనం చూస్తే, నాలుగో గాయం ఏంటంటే మన యొక్క పాపపు స్థానములో మనం నిలబడవలసినటువంటి ఆ శాపగ్రస్తమైన ఆ స్థానములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిలబడి ఆయన గాయపరచబడ్డాడు కదా. ఆ స్థలం ఎవరిది? ఆ స్థలము నిలబడవలసిన వారు ఎవరు? మనము. ఆ పాపం మనది, ఆ భారం మంది, ఆ శాపం మంది, ఆ శిక్ష మంది. కానీ ఆ శిక్షను ఎవరి మీద వేసుకున్నారు? ఏ పాపము ఎరుగని ఆ దేవుని మీద ఆ శిక్షను వేసుకుని ప్రభు అటువంటి యేసుక్రీస్తు వారు ఆ స్థానములో దేవుడు నిలబడి ఇప్పుడు ఆ స్థానములో ఒక పాపికి ఏమిచ్చాడు అంటే విడుదలను దేవుడు, విజయమును దేవుడు, కన్నీటిని దేవుడు తుడిచేశాడు. హల్లెలూయా. ఇక నువ్వు కన్నీరు కార్చవద్దు, ఇక నువ్వు దుఃఖపడవద్దు. ఇక్కడ ఈ స్థానమును గుచ్చి, ఈ పరిస్థితులు గుచ్చి, ఈ ప్రభావాలు గుచ్చి నీ మనస్సులో వేదన, నీ హృదయం లేక ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు ఆ సిలువు చెంతకు చేరినప్పుడు మన కలుషములన్నీ, మన పాపములన్నీ ఏం చేయబడతాయి? కడుగు వేయబడతాయి. ఈరోజు నా జీవితంలో ఆ సిలువ అనే జీవితాన్ని శాపమును ఆశీర్వాదకరముగా మార్చేసింది. ఆ శాపమునికి దీవెనకరముగా మార్చేసింది. అది అలాగూ నీ జీవితమును మారటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఆ సిలువ మరణములో ఆ శాపగ్రస్తమైన స్థానాన్ని ఆయన మన కొరకు ఏర్పాటు ఆయన ఎన్నిక చేసుకున్నాడు. అందుకే తండ్రికి ఏమైంది? ఆయన శిక్షించబడటము, ఆయన గాయపరచబడటము, ఆయన దెబ్బలు తినడము ఆయనకి ఇష్టమయ్యను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇష్టమంటే ఆయన చేసే ప్రతి పని వలన ప్రయోజనాలు ఉన్నాయి, మేలులు ఉన్నాయి, దీవులు అనేవి ఉన్నాయి. కాబట్టి శిక్షించబడాలి. ఒకడు తప్పిదము చేసి శిక్షించబడితే ప్రతిఫలాలు లేవు, కానీ తప్పిదము లేకుండా శిక్షించబడితే దాని ప్రతిఫలాలు ఉన్నాయి. అందుకే నా నామ పేరిట జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకునప్పుడల్లా మీరు సహించి
మీరు ఉన్నప్పుడు మీరు ధన్యులు. అంతేనా? ఈరోజు మీ జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ధన్యులు అవ్వాలి. అన్యాయముగా అక్రమముగా నువ్వే దోషము లేకపోయినా నిన్ను అంటున్నప్పుడు, నిన్ను శిక్షిస్తున్నప్పుడు నువ్వు సహించాలి. అందుకే యేసుప్రభువు వారు ఏం చేశాడు? అన్యాయముగా అంటున్నా, అన్యాయముగా తీర్పు తీరుస్తున్నా, అన్యాయముగా శిక్ష వేస్తున్నా, అన్యాయముగా ఆయన కొడుతున్నా ఆయన ఏం చేశాడు? తండ్రి మీరేమి సహించాడా? వారి కొరకు ప్రార్థించాడా? ఇప్పుడు ఎలాగో చేయటను బట్టి అన్ని నామముల కంటే తండ్రి ఇచ్చాడు ఆయనకి. ఆకాశమందు ఉన్నవేమి, భూమిలో ఉన్నవేమి ప్రతిదీ ఆయన ద్వారానే. హల్లెలూయా. నీకు ఏది కావాలన్నా మూలకారకుడయ్యాడు. తండ్రి చిత్తము నెరవేరిస్తే సంఘమునకు మూల కమ్మిలాగా దేవుడిని ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని కొరకు నమ్మకముగా మనం నిలబడితే ఊహించలేనటువంటి కార్యాలను, అనేక సంవత్సరములకు ఉన్న జటిలమైన సమస్యలను కూడా ఆయన నీ ద్వారా దేవుడు పరిష్కరిస్తాడు, జరిగిస్తాడు. ప్రభు కొరకు నిలబడాలి. ముందు ప్రభుని ప్రేమించాలి. ఆ శాపము పాపము ఏంటోనని భయపడవద్దు, ఆ గాయములకు భయపడవద్దు, ఆ అవమానానికి భయపడవద్దు, ఆ నిందలకు భయపడవద్దు. కానీ తద్వారా దేవుడు నీకు ప్రతిఫలములని దేవుడు. అందుకే శోధన సహించువాడు ధన్యుడు కదా. శ్రమలు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కాదు. శ్రమ పడిన మీదట నీవు సువర్ణముగా మార్చబడతావు. అందుకే యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి మాదిరి ఏంటి? పేతురు రాసిన పత్రికలో చెప్తాడు. మొదటి పత్రికలో 3వ అధ్యాయము 4వ అధ్యాయం 1వ వచనం చదివితే, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా. అది యేసుప్రభువు వారు ఏం పొందాడంట? శ్రమను ఏం చేశాడంట? ఒక ఆయుధముగా ధరించుకున్నాడు. శ్రమలు మనకు ఎలా ఉండాలి? క్రైస్తవునికి ప్రభు నేర్పింది. నాకేంటి కష్టాలు, ప్రార్థనకు వస్తున్నాను, నాకేంటి శోధనలు. ఇక ప్రార్థనకు వస్తే అసలు కష్టాలన్నీ పోవాలి, బాధలన్నీ పోవాలి. మిద్దులు, మేడలు, డబ్బులు, ఇంటి నిండా, బ్యాంకుల నిండా పట్టుకునేదల్లా మనం ఇట్లా ఆలోచిస్తున్నాం. అందుకే ప్రభు అంటాడు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. ఇప్పుడు మనం ఎవరి తలంపులు? అది నీ తలంపు వద్దు. నీ తలంపు ఏంటంటే, అయ్యా అందరూ మగపిల్లలే పుట్టాలంటావు. అందరూ మగపిల్లలు పుడితే ఆడపిల్లలు ఎక్కడ దేవులు ఆడుకుంటా? అందరికి మగపిల్లలే కావాలని అందరూ ఊరంతా మగపిల్లలు కంటే ఈ ఊళ్ళోకి ఆడపిల్లలు పెళ్లి భార్యలు ఎక్కడ దొరుకుతారు? జాగ్రత్త. దేవుడు నీకు ఏది ఇస్తే అది మంచిది. దేవుడు నీకు ఏది చేస్తే అది మంచిది. ఆ విధంగా కృతజ్ఞత కలిగి, విశ్వాసత కలిగి మనం ఉండాలి తప్ప, అచ్చంగా మగపిల్లలు కలిగిన వాళ్ళే నీ ఇంటికి పుణ్యకార్యాలకు తీసుకెళ్తే ఆడపిల్లల సంగతి ఏంటి? ఇక వాళ్ళందరూ సావులకి ఆటికి వాళ్ళని తీసుకెళ్ళాలా? నువ్వేం పుణ్యకార్యాలకి మంచిగా మగపిల్లలు తీసుకెళ్తే? అందుకే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ ఆడపిల్లలు వాళ్ళందరూ అవమానపరచబడుతున్నారు కాబట్టి రేపొద్దున్న వీళ్ళందరికీ మగపిల్లలు పుట్టించి మగవాళ్ళందరూ సంతోషపడుతూ ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళందరికీ ఆడపిల్లలు అంట. ట్రెండ్ మారింది. మగపిల్లలందరికీ ఆడపిల్లలు, ఆడపిల్లలందరికీ అమ్మునాయను ఇట్లాగా అనుకునేరు మీరు. నేను ఊరికే చెప్పానంతే. దేవుడు మీకేమి ఇవ్వాలో అది దేవుడు మనకు సహాయమును చేస్తాడు. ఇక్కడ వాక్యం ఏం చదువుకున్నాం మనం ఇప్పుడు? పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే
నడుచుకున్నట్లు ఇక ఇతడు అలా నడిచేవాడు ఏమవుతున్నాడు, పాపము జోలికి ఇక నేమియూ లేక ఉండిపోదు. అలా ఎవరైతే జీవిస్తున్నాడో ఇక అతని మీద పాపము అధికారం ఉండదు, ఇక పాపము జోలికి అతడు వెళ్ళడు. హల్లెలూయా. కనుక మనం కూడా ప్రభు మనకేమి నేర్పిస్తున్నాడు, శ్రమలు అనేటువంటి దానిని మనస్సును ఆయుధముగా, అది ప్రభువే శ్రమపడ్డాడు, నేను కూడా శ్రమపడి నేను మంచి విజయాన్ని సంపాదించుకోలేటువంటి మనస్సుతో శ్రమలలో ధైర్యంగా ఉండండి, కష్టాల్లో ధైర్యంగా ఉండండి. విజయ పదముల ముందుకి బెంబేలు పడవద్దు, భయపడవద్దు. నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు భయపడవద్దు. శ్రమలు కలిగిన భయపడవద్దు. శ్రమలు కలిగిన మీదట దేవుడు ఏం చేస్తాడు, సువర్ణంగా. ఇప్పుడు శ్రమలలో ఉన్న వాళ్ళందరూ దేని వైపు చూడాలి, నీ మంచి బంగారు భవిష్యత్తు వైపు చూడండి. దేవుడు శ్రమలన్నీ దాటించాడు ఇశ్రాయేల్ని. ఎక్కడికి తీసుకువెళ్ళాడు, అది అప్పుడు వరకు వాళ్ళు ఏం చేశారు, భోజనం లేదని చూశారు, నీళ్ళు లేమని చూశారు కదా, అనేకమైనటువంటి వాటి విషయాలు చూసి గాయపరచబడ్డారా, విడువబడ్డారా, నలగొట్టబడ్డారా, చూడొద్దు నీవు, అది లేదు ఇది లేదని. వీటన్నిటిలో నడవండి, అనుభవించండి. దేవుడు నీకు మంచి స్థితి దేవుడిస్తాడు. నమ్మకమైన వానికి మెండైన ఆ దీవెనలు ఉన్నాయా లేవా, ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుప్రభు వారు సిలువకు వేయవలసినటువంటి ఆ బరువు ఎంత అంటే సుమారుగా 90 కిలోల బరువు అంట. ఎన్ని కేజీలు, 90 కిలోల బరువు ఉందంట. 3 మైళ్ళ దూరం అప్పటికే యేసుక్రీస్తు వారు ప్రభువారు నడుస్తూ ఆయన శ్రమలను అనుభవించారు. అయినా యేసు ప్రభువారు ఏం చేశాడు, ఆ సిలువని మోస్తూనే తూలిపోతూ కూడా అప్పగించిన పని ఏం చేశాడు, ఆయన నడుస్తూనే ఉన్నాడా లేదా. అది కానీ ఎక్కడన్నా పడగొట్టి నేను నడవలేను అంటే పని పూర్తి అయ్యేదా, నీకు రక్షణ దొరికేదా, నీకు దైవ దీవెనలు వచ్చాయా, లేదే. ఇవన్నీ మన జీవితాల్లో జరిగాయి అంటే ఆయన ఏం చేశాడు, భారమైన సిలువను కూడా ఆయన ఏం చేశాడు, మన కొరకైనా ఆయన మోయలేని సిలువను కూడా ఆయన ఏం చేశాడంట, ఆయన మోసాడు. మనం కూడా దేవుని పిల్లలుగా మనం చాలాసార్లు అంటాం, యోబులంటే శ్రమలని, భరించలేని శ్రమలని, ఈ బాధలు ఎవరికి రాకూడదు మాకే వచ్చాయని మనం చాలాసార్లు అనుకుంటూ ఉన్నాం. కానీ ప్రభువు ఆ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు అంటాడు, మీరు శోధింపగలిగినటువంటి లేకపోతే మీరు భరించగలిగిన శ్రమలే నేను మీకు పెడుతున్నాను. ఒకవేళ ఆ శ్రమలు నేను భరించలేకపోతున్నాను అని మళ్ళీ మీరు దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడు అన్నాడు, నీకు విడుదలను కూడా ఇస్తానంటాడు. అది 10వ అధ్యాయంలో దొరుకుద్ది మీకు. కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో ఆ విషయం మీకు దొరుకుద్ది. కనుక ప్రతి ఒక్క బిడ్డ కూడా ఏం చేయాలి అంటే, నా జీవితాలలో శోధన అనేటువంటిది నువ్వు భరించగలిగినదే దేవునికి ఇస్తున్నాడు, అప్పగిస్తున్నాడు. ఇది నేను భరించలేను అని నువ్వు హెచ్చించుకోవద్దు, దేవుని తక్కువ చేయొద్దు. నువ్వు చాలాసార్లు నువ్వేమనుకుంటున్నావంటే నేను హెచ్చించుకుంటున్నావు, నేను ఇంత శోధన పడుతున్నాను, ఇన్ని బాధలు పడుతున్నాను అంటే నువ్వెంతో భక్తి చేస్తున్నట్లుగా భ్రమలో ఉంటున్నావు. జాగ్రత్త. దేవుడు ఏ పాపము లేనివాడే, ఏ శాపము లేనిటువంటి వాడే ఆయన మన కొరకు అంత భారమైన సిలువను మోసి ఆయన ఏం చేశాడు, శాపగ్రస్తమైన స్థలానికి దానిని మోసుకుంటూ వెళ్ళాడు కదా, వెళ్ళాడు లేదా. అక్కడ నిలబడితే కానీ ఈ పాపికి ఆ స్థలముతో సంబంధము లేకుండా, ఆ స్థలములో వచ్చే శిక్ష భయం అనేది లేకుండా మనకు ఉండటానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ శాపగ్రస్తమైన దాని వైపు చూడటానికే గుండెలు పగిలిపోయేటువంటి ఆనాడు ఉన్న ప్రజలు, క్రైస్తవ సమాజం, లోకమంతా ఇప్పుడు ఆ సిలువను ఏం చేస్తున్నారు, మెడలో వేసుకుని అదొక గొప్ప ఆయుధముగా, అది గొప్ప ధైర్యముగా ఏం చేస్తున్నారు, దానిని మోస్తున్నారు, ధరించుకుంటున్నారు. ఒకప్పుడు అది శాపగ్రస్తమైనది, ఇప్పుడు అది ఆశీర్వాదకరముగా. ఇంకొక మాట చెప్పాల్సి వస్తే అది ఒక అతిశయ కారణముగా, అది నీకు ఒక బలముగా,
అది నీకు ఒక అతిశయముగా, అది నీకు ఒక ఆశీర్వాదకరముగా, అది నీకు ఒక రక్షణను అనుగ్రహించేదిగా, నీ పాప శాపములన్నిటినీ తుడిసివేసి, నీ మరణ బంధకములన్నిటినీ తెంచివేసి, అది నీకు ఒక విజయాన్ని అందించే స్థలముగా దేవుడు దాన్ని మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఇది ఎన్నో గాయము. కాసేపు నాకు అడిగితే చెప్తారా ఈ గాయాల సంగతి ఏంటంటే, మీకేం తెలుసు మా అత్త ఎన్ని గాయాలు పెట్టిందో అది చెప్పండి చెప్తారు. మా తోడుకోళ్ళు ఎన్ని గాయాలు పెట్టిందో. ఇక మా ఆయన సంగతి చెప్పారా, వారం వల్ల కష్టపడతాడు, ఇక శనివారం వస్తే ఇక ఆయన గాయాలు, ఆయన మాటలు, ఇక అద్దే ఉండదు. చూసారా, ఈ గాయాలన్నీ మనకు గుర్తుంటాయా? ఆమెను చూసినప్పుడల్లా ముళ్ళు కదిలినట్టుగా ఆ గాయము, ఆ మాటలంట ఏం చేస్తాయంటే ఎవరిని తొలుస్తూ ఉంటుందంట. కానీ ఈ గాయము, మేలు చేసే గాయము, ఈ వాక్యము తొలవదు. ఎందుకని? ఈ గాయాలతో నాకేంటి, అవి కావాలి. కానీ వాడితో ఎప్పటికప్పుడు పోట్లాడుకుంటూ, వాడితో ఎప్పటికప్పుడు కాలు దూకుంటూ, వాటిని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మనం ఉంటాం కదా. దీనినైతే జ్ఞాపకము చేసుకుంటామా? అసలు ఇంతసేపు అయ్యగారు ఎందుకు వాక్యం 2 మాటలు చెప్పిపోతే పోవాలా? ఇక రోజు వినేదేక మాకు. త్వరగా మేము వెళ్ళిపోయి ఏదో పని చేసుకుంటాంగా, ఏదో పనికి పోతే ఒక పూట డబ్బులన్నీ వస్తాయిగా. జాగ్రత్త. ప్రభు ఎవరి కొరకు ఇంత గాయపరచబడ్డాడు, ఎందుకు ఇంతగా దీని గురించి మనం పదే సంవత్సరాలు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఒక వ్యక్తి ఒక మాట విననప్పుడు 10 సార్లు ఎందుకు కేక వేయాలంటే, వింటే అతడు బాగుపడతాడని. 10 సార్లు ఎందుకు ఈ శిలువ ప్రస్తావన, ఎందుకు యేసుక్రీస్తు యొక్క ప్రేమను వచ్చి, ఎందుకు ఆయన గాయపరచబడ్డాడటువంటి దానిని ఎందుకు మనం చెప్పాల్సి వస్తుందంటే, ఎప్పుడైనా నీకు అర్థమైతే, ఎప్పుడైనా నీవు అజ్ఞానాన్ని విడిచిపెట్టి, దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు యొక్క బిడ్డగా ప్రేమ కలిగి బ్రతుకుతామని ఈ ప్రేమ సందేశాలు, ప్రభు చేసిన కార్యాల గురించి మీ అందరికీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం వచ్చేది, తెలిసినప్పుడే కదా అయ్యో నేను నీకు విరోధముగా పాపము చేస్తాననేటువంటిది మనలో దొరికేది. అప్పుడే కదా మనము మనసు మారేది, అప్పుడే కదా దేవుని బిడ్డలుగా రూపాంతరము చెందేది. అది చెందాలి అంటే, అలా నువ్వు మనసు మారాలి అంటే నీకు అర్థమయ్యేంత వరకు అది చెప్తూనే ఉండాలి. నీ మార్గము నీకు సరైనది కాదు అనే విషయాన్ని చెబుతూనే ఉండాలి. వాస్తవంగా ఆ స్థానం ఎవరిది? ఆ శిలువ మరణం పొందే స్థానం ఎవరిది? బర్బాది. ఆ స్థానం ఎవరిదండి? బర్బాదేగా బైబిల్ మనం చెప్పేది. మరి బర్బాదిని ఏం చేశారు? ఆ రోజు ప్రజలు విడిపించారు. ఎవరిని సిలువేశారు? యేసుప్రభుని సిలువేశారు. అంటే నీ స్థానమనేమో ఆయన తీసుకుని, ఆయన స్థానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఒక పాపికి దేవుడి స్థానం ఇచ్చాడు. ఒక పాపి యొక్క స్థానము దేవుడు తీసుకుని మనకు గొప్ప మేలునే ప్రభు చేశాడు. ఇంత గొప్ప మేలుని తలంచుకోకుండా, జ్ఞాపకం చేసుకోకుండా, ఆయన స్తుతించుకోకుండా మనం ఎలాగూ ఉండగలుగుతాం? ఆయన ప్రేమను ధ్యానం చేసుకోకుండా మన జీవితాలు ఎలా సంతోషంగా ఉంచబడతాయని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇక 5వదిగా చూసినట్లయితే 5వ గాయం. ఎన్ని గాయాలు చెప్పాను? 4 గాయాలు చెప్పాను. ఇక 5వ గాయం చెప్పి సరిపెట్టేస్తాను. 5వ గాయము ఏంటి అనేది మనం చూసినట్లయితే, ఈ ఆఖరి గాయము యేసుప్రభు వారికి ఎప్పుడు తగిలింది? ఆ సిలువలో ఎప్పుడు తగిలింది ఆఖరి గాయం? అంతే కదా. ఆ భటుడు ఏం చేశాడు? సైనికుడు యేసుప్రభు వారు చనిపోయాడా, బ్రతికే ఉన్నాడని తెలుసుకోవటానికి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ బళ్ళెమును చివరగా ఆయన ఏం చేశాడు? ఆ ప్రక్కలో ఆయనను పొడిచాడు. ఎక్కడ పొడిచాడు ఆయన? ప్రక్కలో ఆయనను పొడిచాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇది యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వాక్యంలో మనకు అది కనిపిస్తూ ఉంటుంది. అయితే దేవాది దేవుడు ఆదాము ప్రక్కట ఎముక నుండి అవ్వను తీశాను. అయితే ఆ స్త్రీ ఆ వధువు సంఘానికి సాదృశ్యముగా ఉంది. సంఘము కూడా పాపములో ఉండగా శాపాన్ని
కొని తెచ్చుకోగా కడపటి ఆదామైనటువంటి దేవాది దేవుని కుమారుడు యేసుక్రీస్తు తన ప్రక్కలో బళ్ళెపు పోటు ద్వారా వధువు సంఘములో సభ్యునిగా చేసి పరలోకమును ఆయన తీసుకుని వెళుతున్నాడు. ఈ గాయము ఆదాము పొందిన గాయము. ఆయనకు ఆ గాయం అవ్వటం బట్టే కదా ఒక స్త్రీ వచ్చింది. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ గాయము పచ్చబట్టడం వల్ల సంఘం అనేది ఏర్పాటు చేయబడింది. ఈ సంఘము తిరిగి వధువు సంఘముగా పరలోకానికి చేర్చబడుతుంది. హల్లెలూయా. ఈ గాయము నిన్ను పరలోకానికి చేర్చేది. ఆ వాక్యం చదవండి ఒకసారి. 19:30 సైనికులలో ఒకడు పొడిచెను, కార్యను. ఇది చూసిన వారు సాక్ష్యం ఇచ్చుస్తున్నాడు. అతని సాక్ష్యము సత్యము తెలుసుకోవాలి. ఇప్పుడు దాకా హింసించాడు కదా, ఇప్పుడు వరకు ఆయన్ని దూషించాడు కదా, ఇప్పుడు వరకు ఆయనని కొట్టాడు కదా, ఇప్పుడు ఆయన దేవుని కుమారుడు అనేటువంటిది అతను తెలుసుకోవాలి. సాక్ష్యం కొరకు ఏం చేయబడింది? అక్కడ పొడవబడింది. అతడు తెలుసుకున్నాడు. ఈరోజు సంఘము కూడా ఏం చేయాలి? యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని తెలుసుకోవాలి, సాక్ష్యం చెప్పాలి. నీ ద్వారా ఇవ్వాలి, అనేకులు ప్రభు బిడ్డలుగా మార్చబడాలి. ఇప్పుడు వీళ్ళందరూ గొప్ప సమూహమై ఎక్కడికి వెళ్ళాలి? నీ కొరకు సిద్ధపరిచిన ఆ పరలోకములో ఆ వరుని చేర్చుకోవటానికి వధువు సంఘముగా ఇక్కడ మనందరము కూడా ఆధ్యాత్మికమైన అలంకారములతో ధరించుకొని ఇక్కడ పెండ్లి కుమార్తెగా మనం ఇక్కడ సిద్ధపడాలి. ప్రభువు మనం చూసినప్పుడు ఒక్క చూపుతో ఏమైపోవాలి? ఆయన మనను వశపరచుకోవాలి. హల్లెలూయా. అలాంటి ఆకర్షణీయమైన భక్తి భావాలతో మన జీవితాలు చిత్తపరచబడటానికే ఆయన ఎన్ని గాయాలు పొందాడు? 5 గాయములు పొందాను కదా. ఎన్ని గాయాలు? 5 గాయాలే. మా అయ్యగారు చెప్పాడు అనుకున్నాడు. ఇంపార్టెంట్ విషయాలు చెప్పుకుంటాం, ఊరంతా చెప్తామా? మన లైఫ్లో చాలా జరిగిన సాక్ష్యాలు ఎన్ని చెప్తాం? ఇంపార్టెంట్ సన్నివేశాలు చెప్పుకోవాలి కదా. అట్లాగే ఇంపార్టెంట్ విషయాలు మన దగ్గరికి తీసుకొచ్చాము. కానీ ఆయన శరీరం అంతా ఏమైందని చెప్పుకుంటున్నాం? నాగడు సలవలే మన కొరకు ఆయన దున్నబడ్డాడు, నలగొట్టబడిను. ఆయన నలగొట్టబడుటను బట్టి మనకు స్వస్థత. అంతేనండి. కనుక అలాంటి కృప, అలాంటి ప్రేమ ఆ కరుణమైనటువంటి దేవుని ద్వారా మనకు దొరికింది. కనుక ఈ రక్షణ విలువైనది, ఈ రక్షణ ఉచితంగా దేవుడు మనకి ఇచ్చాడు. మనం దీని కొరకు మనం ఏమీ శ్రమపడాల, అదే దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. కనుక దీనిని మనము జాగ్రత్తగా, ఉచితంగా వచ్చే బియ్యాన్ని తక్కువ చూసినట్టు, ఉచితంగా ఇచ్చే గవర్నమెంట్ మెడిసిన్ తక్కువగా చూసినట్టు, ఒకవేళ నర్సులు తక్కువగా చూసినట్టు తక్కువ చూడవాకండి. అదే ప్రైవేటు నర్సులైతే, అదే ప్రైవేటు డాక్టర్లు అయితే ఎంత గొప్ప మనకి. అంతేనా? గవర్నమెంట్ వాళ్ళేమో గవర్నమెంట్ రూల్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు? మార్కులు సంపాదించుకుని కష్టపడి జ్ఞానంతో వాళ్ళు సీటు సంపాదించుకుని ఎంబీబీఎస్ చదువుతారు. ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు? దానిలో సాధించలేక డబ్బులు కట్టి ఇప్పుడు ఎవరికి ఫీజు ఎక్కువ అడు చూస్తున్నా నా యాంక. ఎవడు మెడిసిన్ ఎక్కువ నీకు? ఎవరు ట్రీట్మెంట్ మంచిది? ఇది గవర్నమెంట్ చర్చి అనుకోండి, మా ట్రీట్మెంట్ మీకు ఎట్లా ఉండదంటే ఏముందే, అక్కడ ఏముందే. అదే ప్రైవేట్ అనుకోండి, అమ్మో చూసారా, అంత డిఫరెన్స్ మీరు చూపిస్తారు. కాకుండా జాగ్రత్త, భక్తిని భక్తిగా చేయండి, చక్కగా జ్ఞానాన్ని అర్థం చేసుకోండి. దేవుడు మీకు గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ఓకే, తల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షుడా, ఈరోజు చెప్పబడిన విలువైన మాటలు మా పిల్లలకు, మా కుటుంబానికి, మా సంఘములకు, మా గ్రామాంతటికి గొప్ప దీవెనకరముగా ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించినట్లు సహాయములను దయచే ప్రభువా. బిడ్డలు మరలా ఈ 40 దినాల ఉపవాస గుడిలో చక్క పదునైన వ్యక్తులుగా, ఆధ్యాత్మికమైనటువంటి మనస్సును కలిగిన, హృదయాలు కలిగిన వ్యక్తులుగా, మనసు మారి రూపాంతరం వచ్చింది దైవ భక్తిలో నా పిల్లలందరూ సాగిపోవటానికి మీరే సహాయములను
దయచేయనైనా విత్తబడిన ప్రతి మాట ప్రభా మాకెంతో గొప్ప దీవెనను ఆశీర్వాదాన్ని మీరు ఇచ్చినందుకు చాలా మీకు వందనాలు తెలియజేస్తూ యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.